నువ్వు ర్యాగింగ్ చేస్తా అని తీసుకొచ్చావు కదా కజిన్ అంటున్నావు ఏంటంటే, ఆయన ఏమన్నాడో తెలుసా? మేము మాట్లాడుకుంటా అంటే మాకు అర్థమైంది ఈయన మా బంధువు అవుతాడు అని చెప్పేసి ఆయన నా గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజు ఆయన పేరు విజయ్ కుమార్ పాల్వంచ. సో ఆ రోజు ఆ వ్యక్తికి సువార్త అందించడం జరిగింది. ఈ విధంగా కాలేజీలో 25 మంది యవనస్తులు రక్షింపబడ్డారు. చప్పలు కొడితే నాయపరుసాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులైతే హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా చెప్దాం. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఖాళీగా ఉండలేడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు నోరు మూసుకొని ఉండలేడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు దేవుని కొరకు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. నువ్వు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నువ్వు ఇంకే పని చేస్తున్నా, నువ్వు మౌనంగా ఉండలేవు. నీ నోరు మౌనంగా ఉండదు. నీలో ఉన్న ఆత్మ ద్వారా, నీలో ఉన్న అభిషేకం ద్వారా దేవుడు నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఈరోజు పరిశుద్ధాత్మ పూర్ణుల